సరిపోతుంది. చూడండి, నా ప్రిఫరెన్స్ అయితే చెప్తాను, ఒకటి DT లేదా సబ్ రిజిస్ట్రార్. ఓకే, ఒకటోది అంటే మీకు ప్రశాంతంగా ఉంటే సబ్ రిజిస్ట్రార్, ఇది కావాలంటే DT, 2 మున్సిపల్ కమిషనర్, 3 సబ్ రిజిస్ట్రార్. అంటే అలా ఉన్న వాళ్ళకి, ఎలా ఉన్న వాళ్ళకి ఆ యొక్క యాటిట్యూడ్ లేదు, ప్రశాంతం సబ్ రిజిస్ట్రార్, తర్వాత DT, తర్వాత మున్సిపల్ కమిషనర్ పెట్టండి. నెక్స్ట్ 4వది వచ్చేసరికి ALO ఎక్సైజ్ ఎస్సీలో డిఫెన్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఎక్సైజ్ ఎస్సీ పెట్టండి, లేదా ALO కూడా లేబర్ ఆఫీసరు. మరి అదేవిధంగా ఇది వస్తుంది కనుక ఎక్సైజ్ ఎస్సీ ముందు పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఇది కూడా గ్రూప్ 1 ఛానల్ ఉంటుంది కనుక ఎక్సైజ్ ఎస్సీ పెట్టుకుని తర్వాత ALO. ఓకే, ఈ విధంగా పెట్టండి. నెక్స్ట్కి వచ్చేసరికి మరి వీటిల్లో కంపేర్ చేస్తే EOPRD బెస్ట్, ఎందుకంటే MPD అవుతావు. మరి తర్వాత AR కోఆపరేటివ్ రిజిస్ట్రారు, తర్వాత EO పంచాయతీ, లాస్ట్లో ADO పెట్టండి, వీటన్నిటికంటే ముందు నేను చెప్పేది ఏంటంటే DT పెట్టావు, DT 2 సబ్ రిజిస్టర్, మున్సిపల్ కమిషన్ 3 సబ్ రిజిస్టర్ పెట్టావు, 4 ఎక్సైజ్ ఎస్ఐ, 5 వచ్చేసరికి ALO, 6 EOPRD పెట్టావు, 7 AR పెట్టావు, 8 EO పెట్టావు, 9 ADO పెట్టావు. ఈ పెట్టేటప్పుడు మధ్యలో ఎక్సైజ్ ఎస్ఐ తర్వాత ASO పెట్టేసుకోండి. నా యొక్క సలహా, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పెట్టేసుకోండి. ఎందుకంటే EO, AR కోఆపరేటివ్, EOPRD, ADO కంటే అది ఉత్తమమైనది. మరి ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో మనం పరిశీలించేటప్పుడు చూడండి సార్, సాధారణంగా నాన్ ఎగ్జిక్యూటివ్లో కింగ్ మేకర్ ASO మీరు పెట్టేటప్పుడు ఎలా పెడతారంటే GADకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, ఎందుకంటే సాధారణ పరిపాలన శాఖలో వాళ్ళ యొక్క ప్రయారిటీ చాలా ఎక్కువ ఉంటుంది. రేపొద్దున్న RDOల కింద, మరి అదేవిధంగా DSPల కింద, CTOల కింద ఇటువంటి పోస్టులకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే మరి 2 ఫైనాన్స్ పెట్టుకోండి, తర్వాత లెజిస్లేటివ్ పెట్టుకోండి, 3, 4 లా పెట్టుకోండి. ఈ 4 తర్వాతనే రిమైనింగ్ వెళ్ళండి. మరి ఈ 4 పెట్టుకున్న తర్వాత ఆడిటర్లో పే అండ్ అకౌంట్స్ అనేదాన్ని మీరు పెట్టుకోండి ఆడిటర్లో. తర్వాత ఏమో సీనియర్ ఆడిటర్లోకి వచ్చేసరికి ట్రెజరీ, సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీ పెట్టండి, తర్వాత ఆడిట్ పెట్టండి. సీనియర్ అకౌంటెంట్లోకి వచ్చేసరికి సీనియర్ ఆడిట్లో ట్రెజరీ పెట్టండి, తర్వాత ఆడిట్ పెట్టండి. ఓకేనండి. మరి అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ చూసారా, ఇక్కడికి వచ్చేసరికి చూడండి అమ్మా, ఖచ్చితంగా సీనియర్ అకౌంటెంట్ ఏదైతే ఉన్నాయో సీనియర్ అకౌంటెంట్, ఈ సీనియర్ అకౌంటెంట్లోకి వచ్చేసరికి ట్రెజరీలో ముందుగా సీనియర్ అకౌంటెంట్ ఇచ్చుకోండి, తర్వాత ఆడిట్, అసిస్టెంట్ ఆడిట్, అంటే ఆడిట్లోకి వచ్చేసరికి AAO నెక్స్ట్ ప్రమోషన్. సో ఇది మీరు పెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడికి వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్లోకి వచ్చేసరికి మీరు పెట్టుకునేటప్పుడు CCLA చాలా మంచిదండి. CCLA ల్యాండ్ అండ్ ఎక్విజిషన్ అది పెట్టుకోండి, తర్వాత CDMA పెట్టుకోండి, తర్వాత అగ్రికల్చర్ పెట్టండి, తర్వాత సివిల్ సప్లైస్ పెట్టండి, తర్వాత AG అండ్ మినరల్ పెట్టండి, తర్వాత లేబర్ పెట్టండి, తర్వాత ఎకానమీ అండ్ స్టాటిస్టిక్స్ పెట్టండి, తర్వాత APPSC ఫైనల్ పెట్టండి, లాస్ట్లో జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీ పెట్టండి. లాస్ట్లో ఈ ఆర్డర్ అయితే హ్యాపీగా సరిపోతుంది. ఇంకా మీకు ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ విషయంలో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ ఆర్డర్ పెట్టేసుకోండి. CCLA, CDMA, అగ్రికల్చర్, సివిల్ సప్లై, ఇలా ఇవన్నీ లేబర్, ఈ విధంగా పెట్టుకోండి. దీన్ని వీలైతే మీరు నీట్గా రాసుకొని దీన్ని మాత్రం మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి నేను చెప్పాను, ఎగ్జిక్యూటివ్లో కూడా ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్లో మన పోస్టులు చూసాం కదా, ఎగ్జిక్యూటివ్లో మీరు 4 తర్వాత ASO ఈ 4 పెట్టేసుకోవచ్చు సార్. ఎగ్జిక్యూటివ్లో ముందుగా మనం SR ఆర్ DT ఈ 2 పెట్టుకుంటారు. ఇది పెట్టుకున్న తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆర్ డిప్యూటీ తహసీల్దార్, తర్వాత మున్సిపల్ కమిషనర్ ఏదో ఒక ఛాన్స్ ఇచ్చుకుంటారు. ఆ వీడియో ముందు బాగా చూడండి. తర్వాత ఎక్సైజ్ SI, ఇది కూడా మంచి పోస్టు, ఇది పెట్టుకుంటారు. తర్వాత ALO ఇవి పెట్టిన తరువాత మీరు ASO పెట్టేసుకోవచ్చు. ఎందుకు సార్ అలా పెట్టుకోవచ్చు అంటే చెప్పాను కదా, EOPRD కానివ్వండి, కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ కానివ్వండి, అలాగే ADO అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానివ్వండి, ఈ పోస్టులు అనేవి అంత చార్మింగ్ కాదు, అంత ప్రమోషన్ ఉండదు, ఏమీ కూడా ఉండవు ఇందులో. సో ASOలో ఇందులో ఉంటే మీరు సెక్రటరియట్లో మంచి హోదాలో ఉంటారు, సెక్షన్ ఆఫీసర్ అవుతారు, తర్వాత సెక్షన్ ఆఫీసర్ కోటాలో CTO కింద, లేదంటే RDO కింద, తహసీల్దార్ కింద వివిధ విభాగాలకి మీరు ఆ యొక్క మిగతా విభాగాలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ASOలో. అందుకే మీరు EOPRD, నెక్స్ట్ అదేవిధంగా కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్, ADO ఈ 3 కంటే ASOలో మీరు పెట్టేసుకుంటే మీ లైఫ్ బాగానే ఉంటుంది. కాకపోతే మీరు ఫ్యామిలీకి ఒకే జిల్లాలో చేయాలి, మీ జిల్లాలోనే మీరు చేయాలనుకుంటే మాత్రం, మీ జోన్లో చేయాలనుకుంటే ఆ పోస్టులు, లేదా మీ జిల్లా మీ జోన్లో చేయాలనుకుంటే పెట్టుకోవాలి. కానీ హ్యాపీగా విజయవాడ హెడ్ ఆఫీస్కి మేము వెళ్ళిపోతాం, అక్కడి నుంచి ప్రమోషన్లో తర్వాత వస్తాం, అక్కడ ఉండిపోగలం అనుకుంటే మాత్రం మీరు ఈ యొక్క పోస్టులు మాత్రం ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ASOకి ఖచ్చితంగా వీటి తర్వాత ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది.